ఒక అడవిలో ఒక గంభీరమైన సింహం ఉండేది. అది చాలా ఘర్షణగా ఉండేది. ప్రతిరోజు ఒక జంతువును తింటాను అంటూ అడవి జంతువులను బెదిరించేది. అడవి జంతువులందరూ భయంతో జీవించేవారు. చివరికి ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఒక్క జంతువును పంపిద్దాం, మిగిలిన వాళ్ళు బతకగలుగుతారు అని. ఒకరోజు కుందేలుకి వంతు వచ్చింది. చిన్నదైన కుందేలు చాలా తెలివైనది. అది సింహం వద్దకు కావాల్సిన టైంలో వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా, ఏంటిదా ఆలస్యం, నన్ను తక్కువ అంచనా వేశావా అని గర్జించింది. కుందేలు ప్రశాంతంగా, స్వామి, ఇంకొక సింహం వచ్చి అడవికి రాజునని చెప్పింది. అది నన్ను తినేయబోయింది, కాని నేను తప్పించుకొని వచ్చాను అంది. సింహం ఆ మాట విని గబ్బలిమన్నాడు. ఏంటా, ఇంకొక సింహమా, ఎక్కడుంది, చూపించు. అప్పుడు కుందేలు తన తెలివిని ఉపయోగించి సింహాన్ని ఒక బావిలోకి తీసుకెళ్ళింది. ఇదిగో స్వామి, ఆ సింహం ఇదే బావిలో ఉంది అంది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబాన్ని చూసి నిజంగా ఇంకొక సింహమని భావించి కోపంతో బావిలోకి దూకింది. బావిలో పడ్డాక బయటికి రాలేకపోయింది. ఆ తర్వాత అడవి జంతువులందరూ ఆనందంగా మిగిలిపోయారు. కుందేలు తెలివితేటలతో అడవిని కాపాడింది. శక్తి కంటే తెలివి గొప్పది. మొండితనంతో కాదు, బుద్ధితో సమస్యలు పరిష్కరించి. ఇలాంటివి మరెన్నో అందమైన నీతి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.